ఒకప్పుడు ప్రేమ అంటే నాకు నచ్చడం అనుకున్నాను. ఎదుటి వాళ్ళకి నచ్చేలా మనల్ని మార్చుకోవడం అని తెలిసింది. అడ్జస్ట్ అయితే బాధపడతాం అనుకున్నాను. అసలు ప్రేమ ఉన్న చోట అడ్జస్ట్మెంట్లే ఉండవని తెలిసింది. ఇద్దరు పర్ఫెక్ట్ పీపుల్ మధ్యన జరిగేదే పెళ్ళి అనుకున్నాను. ఒకరికొకరు పర్ఫెక్ట్ అవడమే పెళ్ళని తెలిసింది. సంతోషాన్ని పంచడానికి, బాధల్లో ఓదార్చడానికి ఇంతమంది ఉన్నారన్న నమ్మకం వీడికి నేనే ఇచ్చానన్నారు. ఇవాళ అదే నమ్మకం నా వల్లే పోతుందేమో అని భయంగా ఉంది తాతయ్య. ఒకప్పుడు నచ్చించేయడానికి ఎవరు హర్ట్ అయినా పట్టించుకునేవాడిని కాదు. చాలా హ్యాపీగా ఉండేవాడిని. ఇప్పుడు ఎవరిని హర్ట్ చేయకూడదు, అందరినీ హ్యాపీగా చూడాలంటే బాధ ఎందుకు వస్తుందో అర్థం అవట్లేదు. పెళ్లి అనేది కొత్త జీవితానికి నాంది. అది నిజమైన ప్రేమతో ప్రారంభమైతేనే ఆ వివాహానికి అర్థం ఉంటుంది. 100 ఏళ్లు మంచి జరుగుతుందనుకుంటే కొన్ని క్షణాలు బాధ భరించడమే మంచిది.